ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్ లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున November 1st మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన SPG తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ SPG తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు SPG తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది తప్పక జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఈరోజు దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే అహర్నిశలు కష్టపడుతున్నావేమో, ఈరోజు నీ కొరకు నా దేవుడు ఆలస్యముగా అయినా నా దేవుడు తప్పక నీకు దయ చేయబోతున్నాడు. ఈరోజు ఏ ప్రాంతం నుంచి ఈ వాగ్దానం వింటున్నావో, ఏ స్థలం నుంచి ఈ వాగ్దానం వింటున్నావో, ఏ దేశం నుంచి ఈ వాగ్దానం వింటున్నావో, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తప్పక అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. చివరి టైంలో, లాస్ట్ టైంలో నీకు నా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. చివరి టైంలోనైనా నీ చేతిలో బహుమానాన్ని పెట్టే దేవుడై ఉన్నాడు. నిరుత్సాహపడకు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దాని కొరకు కనిపెట్టుము. ఈరోజు చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏం తెలుసా? ఒక్కసారి ఓడిపోగానే ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందని చాలామంది నర్వస్ అయిపోతూ ఉంటారు. ఈరోజు నువ్వు నర్వస్ అవ్వడానికి వీలు లేదు, నువ్వు దిగులు పడడానికి వీలు లేదు. దేవుడు చెబుతున్నాడు అది తప్పక జరుగుతుంది. ఆలస్యమైనా కానీ తప్పక జరుగుతుంది. చివరి టైంలో నిన్ను కాపాడే దేవుడు, చివరి టైంలో నిన్ను ఆదుకునే దేవుడు. చూడండి, షడ్రక్ మెషక్ అబెద్నగోలను మరి మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని విశ్వాసంతో ఉన్నారు. ఆ వేడి, ఆ మంట విపరీతంగా వేడి చేశారు. ఎవరైతే ఆ ముగ్గురు షడ్రక్ మెషక్ అబెద్నగోలను ఎవరైతే ఆ ముగ్గురు యూదులు ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేయడానికి వెళ్ళారో, ఆ పడేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులే ఆ వేడికి కాలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లోపలికి పడేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు కాలిపోయారు, కానీ లోపట దూకినటువంటి వ్యక్తులకి ఏది కాలేదు. కానీ చివరి టైంలో 4వ వ్యక్తి యూదా గోత్రపు సింహం వారి మధ్యలోకి దిగి వచ్చాడో. ఈరోజు చివరి టైంలో నీ కొరకు నా దేవుడు దిగి రాబోతున్నాడు. అగ్నిగుండంలో దూకిన వారికి ఏం కాలేదు, కానీ నెట్టిన వాళ్ళు కాలిపోయారు. అంత వేడితో ఉంది. ఎంత భయంకరమైనటువంటి వేడి స్థలంలో నువ్వు ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి క్రుషియల్ టైంలో నువ్వు ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి చివరి టైంలో నువ్వు ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి చావు బ్రతుకులో నువ్వు ఉన్నా, నిన్ను నా దేవుడు కాపాడడానికి దిగి రాబోతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలు వెనకాల చూస్తే సైన్యం తరుముతా ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఏం చేయాలి? యేసు నామంలో వాళ్ళు ప్రార్థన చేశారు. కర్ర నెత్తి పట్టి చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. 2 పాయల అవడమే కాదు, కానీ మంచి రహదారిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు ఇక దిక్కు తోచని పరిస్థితులలో, ఏం చేయాలో తోచని పరిస్థితులలో ఈరోజు కుమిలి ఏడుస్తూ ఈరోజు బాధపడుతున్నావేమో,
ఈరోజు దిగులు పడుతున్నావేమో, ఈరోజు వేదన పడుతున్నావేమో. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఈరోజు కుమిలిపోతూ వేదనతో దుఃఖముతో బాధపడుతున్నావే, చివరి టైం ఇక నా బ్రతుకు అయిపోయింది అంటే అనుకుంటున్నావేమో. ఈరోజు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను 2 పాయలుగా చీల్చి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మండుచున్నటువంటి అగ్నిగుండంలో నిన్ను నీ శత్రువులు, కోర్టు సమస్యల ద్వారా, అనారోగ్యం ద్వారా ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఆ మండుచున్న అగ్నిగుండంలో నువ్వు ఉంటావు. కానీ నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి, నీకు స్వస్థతనివ్వడానికి, నీకు విడుదలనివ్వడానికి, నీ అప్పులను తీర్చడానికి, నీ అనారోగ్యాన్ని స్వస్థతనివ్వడానికి యూదా గోత్రపు సింహం దిగి రాబోతున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల కోసం దిగి వచ్చిన దేవుడు నీ కోసం దిగి రాబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు చెప్తున్నాడు, ఆలస్యము చేసిన నీ కోసం నేను దిగి రాబోతున్నానని. ఆలస్యం అవుతుందేమో, దిగులు పడుతున్నావేమో, నా దేవుడు దిగి వచ్చి ఎక్కడైతే శత్రువుల ముందు తల దించుకున్నావో అక్కడే నీ శత్రువుల ముందు నా దేవుడు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? లే, ధైర్యముగా నిలబడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, అద్భుతమైనటువంటి దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు. అద్భుతమైనటువంటి రీతిలో ఈరోజు చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. అయ్యా తండ్రి, కూడి వచ్చిన తండ్రి ఈ లైవ్ మరి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డని బ్లెస్ చేయండి, కృపతో నింపండి నాయన. సర్వోన్నతుని శక్తి బిడ్డపై రిలీజ్ అవ్వును గాక. ఎంతమంది అయితే తండ్రి వాగ్దానం చూస్తున్నారో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి అయ్యా. తండ్రి, అంతము వరకు తండ్రి శ్రజ మీరు మా తోడుగా ఉండి మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. తండ్రి శ్రజ మాకు విజయాన్ని ఇస్తా అన్నావు ప్రభా. చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడాం. బ్లెస్ చేయండి. మరి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీ అందరికీ తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.